వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యాన్ రెక్కలు విరుస్తామన్న నారా లోకేష్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. జనసేన టీడీపీల మధ్య ముదురుతున్న సీట్ల వివాదం. విశాఖలో 4 సీట్లు ప్రకటించి గొడవలు రాజేసిన పవన్ కళ్యాణ్. అనంత వేదికగా జరిగే జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ పోస్టర్ను ఆవిష్కరించిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఐఏఎస్. అనంతలో బీసీ సంక్షేమ సంఘ ఆత్మీయ సమావేశం. బీసీ ప్రజాప్రతినిధులు మేలుకోవాలన్న కేసన శంకరరావు. రాయదుర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం. ఎన్నికల శంఖారావానికి సిద్ధమవుతున్న శ్రేణులు. ఫ్యాన్ రెక్కలు విరుస్తామని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీడ్ గా తిరుగుతున్న ఫ్యాన్ కు ఎవరైనా చేయి అడ్డు పెడితే ఏమవుతుందో రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. అనంతపురంలోని 40వ డివిజన్లో ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4.5 ఏళ్లుగా అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ, ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రజాబలం ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని, జగన్ అంటేనే ఓ నమ్మకం, విశ్వాసం అన్నారు. రాప్తాడులో జరిగిన సిద్ధం సభ విజయవంతమైందని, యువత కదం తొక్కారని, జనప్రవాహం పోటెత్తిందన్నారు. ఇటీవలే లోకేష్ చేస్తున్న వ్యాఖ్యల మీద వివరంగా స్పందించారు. నారా లోకేష్ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడం కాదు గాని వేగంగా తిరిగే ఫ్యాన్ మధ్యలో చేయి పెడితే ఏమవుతుందో చూసుకోవాలన్నారు. 40వ డివిజన్లో ఆజాద్ నగర్లో ఈరోజు ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి శాసనసభ్యుడిగా నేను, అలాగే మన పార్లమెంట్ శాసనసభ్యుడు, ఇప్పుడు మా పార్టీ పార్లమెంటు సభ్యుడిగా నిలుస్తున్న శంకరనారాయణ గారు, మా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి కూడా మేము వెళ్ళి కూడా ప్రచారం చేసి మేము చేసిన అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమాన్ని గురించి చేస్తుంటే పెద్ద ఎత్తున కూడా స్పందన కూడా ఉంది. మేము వేసేదే జగన్కు, జగనే కావాలి, రావాలి అని చెప్పి మరొక మారు కూడా కావాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా స్పందిస్తున్నారు. అంతేకాదు నిన్న కూడా స్పందన కార్యక్రమం అనేది కూడా చూసాం. ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పటికి కూడా ఇంత పెద్ద ఎత్తున అనేది కూడా ప్రజలనేది కూడా ఒక బహిరంగ సభకు వచ్చేసి సిద్ధం అనే దాంట్లో కూడా దయచేసి ఎలా వచ్చేసారు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కానీ లేదు. కొన్ని లక్షల మంది కూడా తరలి కూడా రావడం జరిగింది. దాన్ని చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు అనేది కూడా బేంబేలు కూడా పడిపోయి అవాకులు చవాకులు కూడా ఈరోజు కూడా పేలుతూ ఉన్నారు. ఏదో అంత కూడా లోకేష్ గారు ఏదో అంటున్నారు, ఫ్యాన్ రెక్కలు విడుస్తామని. నీకు తెలుసు తిరిగే ఫ్యాను ఎలా ఉంటుందో కూడా. ఈరోజు జనమే తిప్పుతా ఉన్నారు ఆ ఫ్యాన్ని కూడా. ఎవరైనా కానీ అటువంటి ఫ్యాన్కి ఏదైనా అడ్డం పెడితే ఏమవుతుందో, చేతులు ఏమవుతాయో ఆ పరిస్థితే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అందరూ కూడా స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక విశ్వాసం. మరొక వైపు శంకర్ నారాయణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచామని, ఈసారి 175 మా టార్గెట్ అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను 2019లో గెలిచామని, ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో నడిమంక ప్రాంతంలో ప్రచారాన్ని ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి వెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నాం. నేను గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మరి ప్రతి ఇంటిలో కూడా ఆ కుటుంబ సభ్యులు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ మరి జగనన్న చేసినటువంటి మేలు మంచి ఏదైతే ఉందో ఆ మంచిని మరలా వాళ్ళు గుర్తు చేసుకుంటూ మరి వారికి కూడా మేము గుర్తు చేస్తూ మరొక్కసారి జగనన్నకు అవకాశం కల్పించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని వాళ్ళందరినీ కూడా అభ్యర్థించడం జరుగుతుంది. తప్పుకోకుండా రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు గెలిచే దిశగా మేమందరం కూడా పనిచేస్తున్నాం. మరి అదే మాదిరి ప్రజలు కూడా మాకు స్పందిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. మేము తప్పుకోకుండా రాబోయే 2024 ఎన్నికల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి పాలకులు చూపినటువంటి నిర్లక్ష్యానికి విరుద్ధంగా ఈరోజు ఆయన చొరవ తీసుకొని ప్రతి విషయంలో కూడా ఆయన శ్రద్ధ వహించి చేస్తున్నటువంటి తీరును కూడా ప్రజలు మెచ్చుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని
వాళ్ళు తెలియజేసుకున్నారు. అనంతలో జరిగే రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ లో వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొని ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఐఏఎస్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈ నెల 26వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించిన పోస్టర్లను శ్రీలక్ష్మి ఆవిష్కరించారు. విజయవాడ నగరంలోని సిఆర్డీఏ కార్యాలయంలో శ్రీలక్ష్మిని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి నగేష్, డి రాజగోపాల్, అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, తిరుపతి జిల్లా నాయకుడు వెంకటేష్, ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై శ్రీలక్ష్మి మాట్లాడుతూ అనంతపురంలో రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ఇందుకోసం కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ని అభినందిస్తున్నారని, మచ్చా రామలింగారెడ్డి జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ ని విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిత్యం పని ఒత్తిడితో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాల్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ టోర్నమెంట్ నిర్వహించడం ఒక రికార్డ్. ఇందులో వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అందరూ జర్నలిస్ట్ ఈ టోర్నమెంట్ లో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ ప్రెస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రెస్ ద్వారానే మేము ఏదైనా స్కీమ్స్ చేసినా, ఏమైనా పబ్లిక్ కి తెలియజేయాలన్నా, ఏమైనా మార్పు తీసుకురావాలన్నా ప్రెస్ నే వాడుకుంటాము. కానీ ఇది ఒక హ్యాపీ ఈవెంట్ అన్నమాట. అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తోటి వచ్చి ఒక చోట దాని మీద తీసుకొచ్చారు మీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. సో ఐ హోప్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్, ఎంతూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేయాలి, దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుతున్నాను. డిఫరెన్సెస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేసే దీనికి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. 26 నుంచి 3వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి. అనంతపూర్ వెన్యూలో ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి. సో ఐ విష్ ద ఈవెంట్ వెరీ గ్రాండ్ సక్సెస్. ఒక స్పోర్టివ్ స్పిరిట్ తోటి అందరూ పాల్గొవాలని కోరుతున్నాను. కులగణన విషయంలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు మరొకలా మాట్లాడుతున్నారని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశా శంకర్రావు విమర్శించారు. అనంతపురం నగరంలో ఇవాళ బీసీ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత జడ్పీ కార్యాలయ ఆవరణంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత బీసీ సంక్షేమ సంఘ నాయకుడు రమేష్ గౌడ్ తో పాటు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు మాట్లాడుతూ బీసీ కులాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ గత 7 దశాబ్దాలుగా మోసం చేస్తున్నారని రాజకీయ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం కావాలంటే ఖచ్చితంగా బీసీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ముందుకు రావాలన్నారు. కులాధిపత్యంతో సాగుతున్న పార్టీలకు కొమ్ము కాయకుండా బీసీల హక్కుల కోసం పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటి 76 సంవత్సరం అయిపోయేటువంటి నేపథ్యంలో ఇంతవరకు బీసీలకి తగినటువంటి ప్రాధాన్యత కల్పించకపోవటం అనేది దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప అన్ని రంగాల్లో వీరికి సముచితమైనటువంటి న్యాయం చేయాలని చెప్పని మరి ఏ రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయనప్పుడు మరి బీసీ సామాజిక వర్గాల వారు చెందిన వారందరూ కూడా దీన్ని ఒక్కసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన వర్గాల వారు ఆనాడు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు కులగణాంకాలు లెక్కించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కానీ యూపీఏ ప్రభుత్వం కానీ డ్రామాలు నాటకాలు ఆడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడటం, మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడటం అనేది వాళ్ళకి మరి పరిపాటి అయిపోయినటువంటి విషయం మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాను. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి గత 4 సార్లు కూడా వారిని కూడా కలవటం జరిగింది. కానీ బీసీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఆనాడు కులగణాంకాలు లెక్కించబోవటానికి మరి బీసీ పార్లమెంటు మెంబర్లందరూ కూడా పార్లమెంటు స్తంభింపజేయమని చెప్పని అనేక దఫాలుగా వారిని మేము కోరటం కూడా జరిగింది. బీసీ ప్రజాప్రతినిధులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రాజ్యాధికారం మనకి కావాలన్నప్పుడు మీరు ఆధిపత్య కుల పార్టీలకి కోట్లు వెచ్చించి పోటీ చేస్తారు, వారికి చందాలు ఇస్తారు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంగా బీసీ సంఘాలు మరి ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు కానీ ఉద్యమాలు పోరాటాలు చేయాలంటే కనీసం మీరు వారికి సహాయ సహకారాలు కూడా అందించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. భవిష్యత్తులో మనం ఒక మంచి కార్యక్రమాన్ని, నిర్ణయమైనటువంటి కార్యక్రమాన్ని
తీసుకుని భవిష్యత్తులో ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మరొక వైపు రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు భారీ స్పందన వస్తుందన్నారు. త్వరలో విజయవాడలో భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. బీసీల ఐక్యత, హక్కుల కోసం అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడానికి ఎంతోమంది, వేలాది మంది బీసీ సైనికులుగా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మరొకసారి ఎక్కడైనా నిర్మాణంలో లోటుపాట్లు ఉన్న చోట సరిచేసుకుంటూ, మరొక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యల సాధన కోసం పోరాటం చేస్తూ, జాతీయ వ్యాప్తంగా కూడా ఎన్నో ఒక పక్క ఉద్యమాలు చేస్తూనే ఒక పక్క నియోజకవర్గ స్థాయి పరంగా నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం మననే ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని, అలాగే కోస్తాంధ్ర పర్యటన ముగించుకొని, నిన్న మొన్న రాయచోటి, ప్రొద్దుటూరులో కూడా ముగించుకొని ఈరోజు అనంతపురం జిల్లాకి రావడం జరిగింది. ఈరోజు అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు జోగి రాజేంద్ర అధ్యక్షతన ఈరోజు కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు జరగబోయే పుట్టపర్తిలో కూడా జరుగుతుంది. అక్కడ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల సాధన కోసమైతేనేమి, హక్కుల సాధన కోసమైతేనేమి కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో చాలా బలమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిర్మాణాన్ని పటిష్టం చేసుకునే దిశలోనే భాగంగానే ఈ కార్యక్రమాలంతా చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అతి త్వరలోనే విజయవాడలో చాలా భారీ ఎత్తున బహిరంగ సభ గడక నిర్వహించబోతున్నాం. దాని కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకు తదుపరి కార్యాచరణ కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో తొందరలోనే మేము అందరం కలిసి ఒక ఐక్యంగా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చిన ఆ 2-3 రోజుల్లోనే పవన్ చేయాల్సిందంతా చేసేసి నిప్పు రాజేసి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. 3 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వచ్చే ఆయన ఆ మధ్య ఈస్ట్ గోదావరికి పర్యటించి రాజోలు, రాజనగరానికి అభ్యర్థులు ప్రకటించేశారు. దీంతో పాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి కంద్ర దుర్గేష్ కు ఇవ్వాలని ఇస్తారని తేల్చేశారు. దీంతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ నన్ను కాదని మీరు టికెట్ ఎలా ఇస్తారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే నిప్పు రాజేశారు. దీంతో పాటు రాజనగరం రాజులను టీడీపీ నాయకులు ఇప్పటికే గుర్రుమంటున్నారు. ఆ తర్వాత 2 నెలలు గ్యాప్ తీసుకుని విశాఖ వచ్చిన పవన్ విశాఖలో తన కోటా డబుల్ చేశారు. అంటే గతంలో గోదావరి జిల్లాలో 2 సీట్లు ప్రకటించిన పవన్ విశాఖకు వచ్చేసరికి 4 సీట్లు తమ వాళ్ళకి అని చెప్పేశారు. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టికెట్స్ ఎలా ఇచ్చారో తెలియడం లేదు. కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ను ఇన్ఛార్జిగా నియమించారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ ను, యలమంచిలిని సుందరపు విజయ్ కుమార్ కు ప్రకటించేశారు. ఇదిలా ఉండగా పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేదలేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు ఏకంగా 4 దాదాపు టికెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పటికే అక్కడ 5 ఏళ్లుగా పనిచేస్తున్న టీడీపీ క్యాడర్ సైలెంట్ గా జనసేనకు సపోర్ట్ చేస్తుందా? వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తుందా? 5-6 సీట్ల దగ్గరే ఇంత గొడవ జరుగుతుంటే పొత్తులో ఏకంగా 30-40 సీట్లు పోతే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమ నిరసన ఏ స్థాయిలో వ్యక్తం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తుందని టీడీపీ సానుభూతి పరులు అంటున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నెల 26న ప్రారంభిస్తున్నట్లుగా ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలియజేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలను చర్చించారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 26న అనంతపురం వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏపీపీ సిసి అధ్యక్షురాలు షర్మిలతో పాటు పలువురు జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గతం కంటే నూతన ఉత్సాహం కనిపిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల శంఖారావం కోసం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు 26వ తారీఖున అనంతపురంకి రాబోతున్నారు. అక్కడ ఒక బహిరంగ సభ జరుగుతుంది. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఏం చేయబోతున్న అంశాన్ని 1-2 అంశాలు కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం రాహుల్ గాంధీ గారి నాయకత్వమే ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచుతుందని నమ్మే వాళ్ళందరం మనం ఆ సభను జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం.
అంతేకాకుండా రాయలసీమ ప్రాంత సమస్యలను కూడా నాయకులకు తీసుకెళ్లే విధంగా అనంతపురం జిల్లా, పాత అనంతపురం జిల్లా, రాయదుర్గం నుండి అటు పుట్టపర్తి, ఆపైన ఒడిసి ఈ ప్రాంతాల వరకు కూడా అన్ని ప్రాంతాల సమస్యలను కూడా వారి దృష్టి తీసే ప్రయత్నం చేస్తాం. కనుక అందరినీ కోరుతా ఉన్నాను, ఆఖరికి ఈ రోజున ఈ దేశాన్ని నిర్మించింది, కాపాడేది, విచ్ఛిన్నమవుతున్న అనేక అంశాలు రక్షించగలిగేది కూడా ఆఖరి మంచి విషయాలు. కాంగ్రెస్ పార్టీని 26వ తారీఖు జరిగే సమావేశానికి అందరిని రమ్మని కోరుతా ఉన్నాను. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.